హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ సర్కస్ ఛానల్. మా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూస్తున్న వ్యూవర్స్ అందరికీ బిగ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ మై లాస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ వ్లాగ్ ఫర్ ద లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్. ఓహో, ఇదా ఎందుకు అడ్డం వస్తుంది అని ఆలోచిస్తున్నాను. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ చెక్అవుట్ ఆల్ అవర్ ప్రీవియస్ వ్లాగ్స్. బట్ ఫర్ ఆల్ ది ఎగ్జిస్టింగ్ వ్యూవర్స్ అండ్ న్యూ వ్యూవర్స్, a very happy new year. To end this year on a good note, మేము ఒక కాఫీ డేట్కి వెళ్దామని అనుకున్నాము. మాకు యాజ్ ఎ కపుల్ మేము స్పెండ్ చేసే టైం చాలా తగ్గిపోయింది. ఒక క్వాలిటీ టైం అనేది ఎక్కువ దొరకట్లేదు. రీసెంట్గా మా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు కొన్ని రోజులు మాతో టైం స్పెండ్ చేయడానికి. సో వీ కుడ్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ కిడ్స్. అలా మేము వెళ్తుంటేనే డిస్కస్ చేస్తున్నాము ఎన్ని కాఫీ ప్లేసెస్, ఎన్ని న్యూ రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యాయి మన ఏరియాలో, ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయము అని చెప్పి. సో మా నియర్ బై ఉన్న డౌన్ టౌన్ లో ఒక మంచి రేటింగ్ ఉన్న కెఫేని చూస్ చేసుకుని వెళ్ళాము. వీక్ డే అయినా సరే చాలానే బిజీ ఉండే, అసలు పార్కింగ్ దొరకలేదు. కపుల్ ఆఫ్ స్ట్రీట్స్ అవతల పార్క్ చేసాము. అవుట్డోర్ సీటింగ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇట్ వాస్ టూ విండీ, సో లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. యాజ్ ఐ వాజ్ ఆర్డరింగ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేశాను. ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ప్రాపగేషన్ స్టేషన్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండే ప్లాంట్స్ ని ప్రాపగేట్ చేసి తెచ్చి పెట్టారు ఇక్కడ రీయూజబుల్ కంటైనర్స్ లో. మనము ఫ్రీగా తీసుకోవచ్చు, లేదంటే ఉన్నవి మన దగ్గర కూడా పెట్టచ్చు. It says like take one, swap one, take one, but you're welcome to take one if you like. So people, like customers and employees, like. అయితే ఐ వాస్ క్యూరియస్ అసలు ఈ ప్లాంట్స్ ఎవరు తెచ్చారు అని. సో తను చెప్పింది ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అండ్ ఇక్కడ నియర్ బై విజిట్ చేయడానికి వచ్చే కస్టమర్స్ కూడా తీసుకొని వస్తారు, అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేస్తారు అండ్ వీ ప్రాపగేట్ దెమ్, వీళ్ళు మెయింటైన్ చేస్తారు ఎవరైనా తీసుకునే వరకు ఆ ప్లాంట్స్ని. సో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అవ్వడం వల్ల నేను ఫస్ట్ ఒకటి తీసుకున్నాను, మళ్ళీ వచ్చి చెప్పాను నువ్వు కూడా ఒకటి తీసుకో అని చెప్పి. వెళ్ళిద్దరం ఒక 2 ప్లాంట్స్ తెచ్చుకొని వాటి గురించే డిస్కస్ చేస్తున్నాం. అసలు వీటి నేమ్స్, కొన్ని నేమ్స్ ఉన్నాయి, కొన్ని నేమ్స్ లేవు. నేను తీసుకున్న ప్లాంట్లో ఒకటి మళ్ళీ కొంచెం అంత నచ్చలేదు, సో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ మనీ ప్లాంట్ అంటారు కదా, గోల్డెన్ పోథోస్, అది వెళ్ళి తెచ్చుకున్నాను. 2 అవే సిమిలర్ తెచ్చుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఒక గోల్డెన్ పోథోస్ స్పాట్ ఉండేది. మా బుడ్డోడు దాన్ని ఫుల్ పీకేసి అంత లాస్ట్ ఒక్కటే మిగిలిచ్చాడు. సో టైంకి అట్లా న్యూ ఇయర్కి ఒక 2 న్యూ ప్లాంట్స్ ఇంటికి తీసుకెళ్తుంటే ఒక పాజిటివ్ వైబ్ లాగా వచ్చింది నాకు. ఐ లవ్డ్ దేర్ కాన్సెప్ట్, నాకు చాలా బాగా నచ్చింది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని ట్యాగ్ కూడా చేశాను. ఫైనలీ ఆఫ్టర్ వెయిట్ మా కాఫీస్ వచ్చాయి. సో చీజ్ చెప్పుకొని అట్లా ఈ లాస్ట్ ఇయర్ని ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేయాలి అని చాలా థింగ్స్ డిస్కస్ చేసాము. అసలు నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఏం చేద్దాము, అసలు ప్లాన్స్ ఏంటి అని. అందులో ఏం చేస్తాం ఏం చేయమనేది అసలు తెలీదు. చెప్పాలి అయినా మనకు హాట్ చాక్లెట్ ప్లేసెస్లో. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 years తర్వాత వీ హ్యాడ్ దిస్ టైమ్ అనిపించింది. కిడ్స్ ఏం చేస్తున్నారు ఏంటి అని వర్రీ అవ్వకుండా రిలాక్స్డ్గా కూర్చొని వి స్పెండ్ సమ్ టైమ్. మోర్ ఆఫెన్ ఇట్లా వస్తుండాలేమో అని అనిపించింది. బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఆర్ ఫ్యామిలీ ఆఫర్స్ హెల్ప్, కానీ ఇద్దరిని వాళ్ళకి వదిలిపెట్టి ఇంత టైం వెళ్ళడం అంత రీజనబుల్ అనిపించదు. స్టిల్ వీఆర్ సో గ్రేట్ఫుల్. అప్పుడప్పుడైనా వీఆర్ గెటింగ్ దిస్ టైమ్ బికాజ్ మా పేరెంట్స్ వచ్చారు ఇండియా నుంచి అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ టేకింగ్ ఓవర్ ఫర్ అస్. అండ్ ఆల్సో మా సిస్టర్ వాళ్ళు కూడా మాకు చాలా నియర్ బై ఉంటారు. అండ్ బిఫోర్ మా పేరెంట్స్ వచ్చే ముందు కూడా దే యూస్ టు టేక్ కిడ్స్ లైక్ 1 day a week. సో మాకు ఒక చిన్న బ్రేక్ లాగా దొరుకుతుంది అని చెప్పి ఆల్రెడీ వచ్చి 30-40 minutesకి వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. సరే స్టోర్ నుంచి ఏమైనా తీసుకెళ్దామా, డోనట్స్ కానీ ఏదన్నా అని అనుకున్నాము. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దే హ్యాడ్ సమ్ యోగర్ట్స్ అండ్ స్టఫ్, అది తీసుకెళ్దామని అనుకున్నాం కానీ చాలా కలర్డ్ ఉండే, సో తీసుకోలేదు లాస్ట్లో. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ ఒక ఫ్రెండ్స్ ప్లేస్లో గెట్ టుగెదర్ పార్టీలా చేసుకున్నాము న్యూ ఇయర్కి. యాక్చువల్ ప్లాన్ వాజ్ డౌన్ టౌన్లో ఫైర్ వర్క్స్ జరుగుతాయి, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఎగ్జాక్ట్లీ ఫైర్ వర్క్స్ జరిగే టైంలోనే ఫుల్ రెయిన్ ఉండే, సో ఇట్స్ నాట్ గుడ్ విత్ కిడ్స్ అని అనుకొని అందరం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ లైక్ న్యూ ఇయర్ మిడ్ నైట్ పార్టీ, కిడ్స్ కోసం అని చెప్పి దిస్ లైక్ ఎన్ ఎర్లీ న్యూ ఇయర్ పార్టీ. అరౌండ్ 9 o'clock అట్లా ర్యాప్అప్ చేసాము. దిస్ ఈస్ బేసికలీ కిడ్స్ ఫ్రెండ్లీ పార్టీ. మేమందరం వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ మీరు చూసినట్లయితే మా కిడ్స్ అందరు కూడా అరౌండ్ సేమ్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. Wait guys, okay? Ever cut cheyadu. Wait. No, Liliamma, no. Stop.
Wait. అమ్మ 1 2 3 అంటది. నానమ్మ వాడు డేంజర్ గాడు వాడు కొంచెం వెయిట్ బిడ్డ వెయిట్. అమ్మ ఏం చెప్పింది నీకు? తెలియమ్మా. నో. ఓకే రెడీ. 1 ఓకే కట్ 10 9 8 7 6 5 4 3 హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. లిలీ క్లాప్స్. లిలియమ్మ క్లాప్స్. లిలియమ్మ క్లాప్స్. దా చైత్ర కట్. చిత్ర దా. శ్రీహిత కమన్ కట్ చేయాలి. గుడ్ జాబ్ everyone. హ్యాపీ న్యూ ఇయర్. లిలీ ఇక్కడ పెట్టి కట్ చేయి. రివర్స్ లో కట్ చేసి ఇంకా తీసేసేయండి. ఇంకా చాలు. ఓకే డన్. కేక్ తీసేయి. కేక్ తీసేయాలా? ఆగమల్లా. వీళ్ళ కోసం ఒక చిన్న బాల్ డ్రాప్ లాగా ప్లాన్ చేసాం, బట్ ఆ ఐడియా ఫ్లాప్ అయింది. సో ఇంకా చేసేది ఏం లేక బెలూన్స్ అన్ని కౌంట్ డౌన్ పెట్టి వాళ్ళ పైనే వేసాము, బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ స్లీపీ అయిపోయారు. 6 5 4 3 2 1 హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మా నుంచే కాదు, మా కిడ్స్ అందరి నుంచి కూడా మీ అందరికీ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ్ 2025. నెక్స్ట్ వి వెంట్ టు హర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ న్యూ ఇయర్కి అందరికీ ఆల్మోస్ట్ హాలిడే ఉంటుంది. సో మేము యాజ్ అ ఫ్యామిలీ ఏదో ఒకటి చేద్దాము, న్యూ ఇయర్లో ఫన్గా ఉండాలి అని చెప్పి ఏది అని చూస్తూ ఉంటే ఏదైనా అవుట్డోర్ అయితే చేయలేము, సో ఇండోరే కాబట్టి ఇది కొంచెం కిడ్స్కి ఫన్ ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉన్నారు, సో ఇప్పుడు మేబీ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకొని ఇక్కడికి వెళ్ళాం. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఖాళీగా చాలా ఫ్రీగా ఉండే ఆ రోజు. నేను ఒక కపుల్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ని కూడా అడిగాను, ఎవ్రీ న్యూ ఇయర్కి ఇలానే ఉంటుందా లేకపోతే పర్టికులర్ ఈ న్యూ ఇయర్కే ఇంత రష్ క్రౌడ్ తక్కువ ఉందా అని చెప్పి. లేదండి, ఎవ్రీ న్యూ ఇయర్ ఇలానే ఉంటుంది అని చెప్పారు. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్ అరౌండ్ ఇన్ ఫిలడెల్ఫియా, సో మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మిక్కీ లెట్స్ గో. అమ్మ తాత వస్తాడు, పద. మిక్కీ గెట్ డౌన్. అమ్మమ్మ గో. Hey everyone, welcome aboard the Hershey's Chocolate Factory Tour. For your safety, please remain seated with your hands and feet inside the vehicle at all times. We're on our way to the Hershey. Remove unwanted parts like pulp and bits of cacao pod. ఇక్కడ చూడు లెఫ్ట్. All of that fresh, delicious Hershey's chocolate goodness is finally ready to be packaged. Like Hershey's milk chocolate and special dog bar. అవుట్ ఆఫ్ చాలా యాక్టివిటీస్ మా పేరెంట్స్కి బాగా నచ్చిన యాక్టివిటీ అయితే ఇదే. మళ్ళీ వెళ్దామని కూడా అన్నారు, కాకపోతే చాలా పెద్ద లైన్, చాలా దూరం నుంచి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా ఖాళీగా ఉన్నా కూడా మళ్ళీ అదే క్యూబికల్స్లో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి వాళ్ళు అలౌ చేయలేదు, ఎందుకంటే మోస్ట్లీ ఎక్కడైనా ఇండియాలో కానీ మనం నడుచుకుంటూ వెళ్ళి చూడాలి కదా. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్యూబికల్లో కూర్చొని అదే తీసుకెళ్లేది, ఇదంతా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. ఒక్క
ఒక్కటి ఏంటంటే ప్రతి యాక్టివిటీ బయట వాళ్ళు కూర్చొని చాక్లెట్స్ ఇస్తూనే ఉంటారు. సో ఆ చాక్లెట్స్ మాత్రం కంట్రోల్ లేకుండా తినిందనమాట లిల్లీ ఆ రోజు. బట్ దట్ ఈస్ ఫైన్. ఐ డోంట్ వాంట్ టు కంట్రోల్ ఈచ్ డే అండ్ ఎవ్రీ డే. సో సమ్ టైమ్స్ ఇట్లా వచ్చినప్పుడు ఐ డోంట్ మైండ్ దట్ మచ్. ఇంటికి వెళ్ళాక ఇట్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఆఫ్టర్ దిస్ ద నెక్స్ట్ ఫేవరెట్ థింగ్ వుడ్ బి ద కస్టమైజ్డ్ చాక్లెట్ మేకింగ్. అది బాగా నచ్చింది, ఎస్పెషల్లీ మై మామ్. ఎస్ కొట్టు. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. హోల్డ్ పుల్. వన్ మోర్ టైమ్ లిలీ. లెట్స్ గో. భార్గవి అని వచ్చింది ఇష్టం నీ పేరు. ఇక్కడ మన చాక్లెట్స్ కస్టమైజ్ చేయడమే కాదు, వాటి కవర్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఇయర్ స్టిక్కర్ పెడదామని ట్రై చేశాను, కానీ ఈ ఇయర్ స్టిక్కర్ కవర్స్ మీద ఇంకా రాలేదు. సో లాస్ట్ ఇయర్ స్టిక్కర్సే పెట్టి నేమ్స్ పెట్టి ఆ కస్టమైజ్డ్ కవర్ చేసాము. అదండి, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ స్పెండ్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్. Hopefully it will be as sweet as we have imagined it to be. So if you like our video, please like, share and subscribe, and don't forget to subscribe to our channel. Until next time, see you, bye bye and take care.